దేవుని బిడ్డలారా, ఇదన్న మన వాక్య ధ్యాన భాగం పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 56 నుండి 66 వచనములు. ఎవరి మట్టుకు వారు బైబిల్లో చదువుకోండి. ఎవరి మట్టుకు వారు. నేను చదువుకుంటా, మీరు చదువుకోండి. ఈ 10 వచనములలో ఉన్న వాక్య భాగమును ఈవేళ మనం ధ్యానం చేసుకొని ఇందులో ప్రభు మనకు దాచి ఉంచిన పాఠములు మనం అన్వేషించి వెతికి తీసుకొని ధన్యులమవుదాం. లూకా 1:56 నుండి 66. ఈ వాక్య భాగములో ఉన్న సత్యములను మనం కొద్దిగా పరీక్షించి ధ్యానం చేసుకుందాం. 56వ వచనములో, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెతుతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి మళ్ళెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రిస్మస్ కాలమందు ప్రతి సంవత్సరం 3 అద్భుతముల గురించి పంచుకోక చెప్పక మీకు పరిచయం చేయక తప్పదు. మొదటి అద్భుతం, వయస్సు మీరిన వృద్ధులైన ముసలివారైన జకర్యా ఎలిజబెతులకు బాలుడు జన్మించుట. ముసలివారు పిల్లవాణ్ణి కన్నుట మొదటి అద్భుతం. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నుట రెండవ అద్భుతం. దేవాతి దేవుడే నరుడిగా భూలోకానికి మానవ రీతిగా అవతారమెత్తుట మూడవ అద్భుతం. దేవుని బిడ్డలారా, 400 సంవత్సరాలు మౌనముగా ఉన్న దేవుడు, మౌనముగా ఉన్న పరలోకమే ఒక్కసారిగా జకర్యా దేవాలయములో ధూపం వేస్తూ ఉండగా దేవుని దూత దిగివచ్చి జకర్యాకు పుట్టబోవు శిశువును గూర్చి జకర్యాకి బోధించినందున విశ్వసించి ఆ వాక్కును అందుకొని ఆనందించి దేవుని స్తుతించవలసిన జకర్యా ఏమంటూ ఉన్నాడు? ఇది నాకు ఎలాగూ తెలియను. చూసారా, గత సోమవారం మీకు చెప్పా. యోహాను గారి లక్షణాలన్నీ ఆయన ఎలిజబెత్ అంటే జకర్యా భార్య కడుపులో పడక ముందే, అనువుగా గర్భములో ప్రవేశించక ముందే, నవమాసముల తర్వాత పొట్టబోబు బిడ్డ ఎవరు చెప్తారు? దూత చెప్తారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని ముందు మార్గం సరళము చీటకు ఉంటాడు. ఆయన పుట్టినందువల్ల నీకు ఆనందిస్తారు. మద్యమైనను తాగడు. అలాగే దేవుని కొరకు ప్రతిష్ఠిత, ఎన్నో విషయాలు దూత చెప్పాడు, మనం చూస్తాం. అన్ని చెప్పినాక తర్వాత కూడా జకర్యా ఏమంటాడు? ఇది నాకు ఎలాగూ తెలియను, ఇది నేను ఎలాగూ నమ్మగలను, ఇది నాకు ఎలాగూ సాధ్యము
అని అడిగేసరికే దేవుని దూతకేం వస్తుందండి? కోపం. కోపం వచ్చి, ఇది నాకు ఎట్లా తెలియని అడుగుతావా? నేను దేవదూతను, దేవుని వర్తమానము, నా వర్తమానం కాదు, ఎవరి వర్తమానం? దేవుని వర్తమానం నేను అందించే గాబ్రియేలును నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పి ఆ దూతగారు, నీకు సూచన కావాలగా, నీకు కావాల్సింది ఏంటి? గుర్తు. ఇదిగో నీకు గుర్తు ఇస్తా, నీకు తగిన గుర్తే నీకు ఇస్తానని చెప్పి వెంటనే ఈ సంగతులు నెరవేరు వరకు నీవు మౌనివై ఉంటావు. తర్వాత మనం చూస్తాం, జకర్యా గారు మౌనముతోనే కాదండి, జకర్యా గారికి శివుడు కూడా వచ్చేసిందంట. జకర్యాగా అందుకే తర్వాత మనం చూస్తే పిల్లవాడికి ఏం పేరు పెట్టాలా అని వారు అడగలేదు, సంఖ్యలు చేశాడు. అంటే జకర్యా గారికి ఏం వచ్చింది? శివుడు వచ్చేసింది. శివుడు వచ్చింది, నోరు పడిపోయింది. శివుడు, మోగతనం రెండు ఒకేసారి వచ్చేసింది. ఈ 9 నెలలు దూత మాటను ప్రశ్నించడం బట్టి చెవులు వినపట్లా, పలుకు రావట్లా. ఎందుకు? దూతను ఏం చేశారు? అడిగాడు, ఎదురు మాట్లాడి అడిగాడు, ఎట్లా జరుగునో. ఎందుకు? దూత చెవుడుతో, మోగతనముతో జకర్యాని ముత్తాడు. మన అంశం యోహాన్ జన్మ, జకర్యా గానం. యోహాన్ జన్మం, జకర్యా గానం, ఈ రెండు మన ధ్యానాంశం ఈవేళ. దేవుని బిడ్డలారా, జకర్యా యొద్దకు వచ్చి సంగులు చేస్తారు. అంటే అప్పుడు జకర్యాకు అర్థమవుతుంది, పలక తీసురండి అని పలక మీద పేరు రాసి, ఎప్పుడైతే పలక మీద రాసిన పేరు పెడతారో వెంటనే చెవు వినపడుతుంది, వెంటనే జకర్యాకి మాట వచ్చేస్తుంది. చెవుడు వీడి చెవులు పనిచేయటం ప్రారంభించిన వెంటనే, నోరు వసలి నోటి నుండి మాట రావటం ప్రారంభించిన వెంటనే జకర్యా గారు దేవుని స్తుతిస్తూ గానము చేస్తారు. ఆ గానం మనం 67 నుండి సుమారు 79 దాకా చదువుకుంటామన్నమాట అండి. వినండి, జకర్యా గారికి ఈ దర్శనం కలిగిన 6 నెలల తర్వాత దేవదూత ఎవరి వద్దకు వస్తారు? మరియమ్మ దగ్గరకు వస్తారు. మరియమ్మ గారి వద్దకు వచ్చి మరియమ్మ గారికి ఈ వర్తమానం అందిస్తారు. ఏ వర్తమానము? పుట్టబోవు శిశువును గూర్చి. ఎవరిని గూర్చి? యేసు ప్రభువుని గూర్చి. ఇప్పటికి ఈ ముసలి మా అమ్మకి, ఈ అవ్వకి ఎన్నో నెల? 6వ నెల. 6 నెలలు దేవుడు మళ్ళా మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు. ఖచ్చితంగా 6 నెలలకి దేవదూత గారు ఎవరి దగ్గరికి వస్తారండి? మరియమ్మ దగ్గరికి వచ్చి మరియమ్మ గారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వార్తను గూర్చి ప్రకటిస్తారు, బోధిస్తారు, సెలవిస్తారు. అందుకే 1:26 చూడండి, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో, చూసారా, జకర్యాకి వర్తమానం అందిన 6 నెలలకి ఎవరికి మెసేజ్ వచ్చింది? మరియమ్మ గారికి. ఈ మరియమ్మ గారి వర్తమానం ఎందరికి కూడా తెలుసు. అమ్మా, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు. నేనెలాగూ గర్భవతి అవుతా? నేను పురుషుని ఎరుగని దానినే, ఇది నాకెలాగూ సాధ్యం? నిజమే, ముసలివారు పిల్లల్ని కన్న దాఖలాలు ఉన్నాయి వాక్యములో. ఎవరు? అబ్రహాం, శారా. సెప్టెంబర్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఎల్కానా, హన్నా, మనోవా భార్య, ఇంకా యాకోబు, రాహేలు, ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ యాజకుడు ఏం చేయకూడదు? అడగకూడదు. ఎందుకు? అటువంటి సాక్ష్యాలు, అటువంటి రుజువులు వాక్యములు ఎన్నో ఉన్నాయి తనకు ముందు.
అవునులా దేవా నీకు వందనాలని చెప్పి అప్పుడే దేవుని స్తుతించుండుంటే ఈ శిక్ష వచ్చేది కాదు. ఏంటి శిక్ష? శివుడు మోగతనం. గమనించండి. ఎలిజబెత్కి 6 మాసాలు పూర్తయినాయి. అంటే ఎన్ని వారాలైంది లెక్కేసి చెప్పండి గబగబా త్వరగా. ఎన్ని వారాలైంది? అన్ని వారాలైనాక మరియమ్మ గారు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలిజబెత్కి దగ్గరికి వచ్చాడు. వీరిరువురు కూడా వింతైన స్త్రీలు. వీరిరువురి జీవితములు విడ్డూరమైన కార్యం వీరి జీవితములో జరిగినందున వీరిద్దరు ఏమయ్యాడు? ఒక చోట కూడుకొని ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసారా? ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వచ్చింది? మరియమ్మ. ఎలిజబెత్ కడుపులో ఎన్ని నెలలప్పటికి యోహాను గారికి? 6 నెలలు. 6 నెలల వయసున్న యోహాను గారు కడుపులో ఏం చేస్తున్నారంట? గంతులు వేస్తున్నాడు. ఎవరిని చూసి? ప్రభువు తల్లిని చూసి. అప్పుడుకి ప్రభువుకి పిండములో పడి కొన్ని రోజులై ఉంటాయేమో, కొన్ని రోజులే. చూసారా? రోజుల పిండం అయి ఉన్న ప్రభువుని కడుపులో ఎవరు గుర్తుపెట్టాడు? యోహాను గారు గుర్తుపెట్టి కడుపులో అంట దూకుతున్నాడంట. అసలే ముసలమ్మ కనక కంటుంది. దూకుతుంటే రే దూకబాకరా అని చెప్పి ఏంది దూకుతున్నాడు? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట చూచి నా గర్భములో ఉన్న శిశువు ఆనందం పట్టలేక ఏం చేస్తూ ఉన్నాడు? గంతులు వేస్తూ ఉన్నారు. ఈవేళ మనం ధ్యానం చేసుకోబోయే ముఖ్యమైన అంశం, నేను మీకోసం ధ్యానం చేసి కూర్చిన అంశం, ఎలిజబెత్ గర్భములో పుట్టని యోహాన్. రెండవది, బేతనియా సమాధి గర్భములో శవముగా ఉన్న లాజర్ ప్రభు మాట విని సమాధిలో నుండి గంతులు వేస్తూ బయటకు వచ్చాడు. ఎలిజబెత్ గర్భములో యోహాన్ యేసు తల్లి మాట విని ఏం చేశాడు? గంతులు వేశాడు. ఈ రెండు అనుభవాలు, ఎలిజబెత్ వూంబ్, బేతనియా టూంబ్. ఎలిజబెత్ గర్భం, లాజరు సమాధి గర్భం. ఈ రెండు చివరిలో ధ్యానం చేసుకుందాం. ఈ రెండిట్లో చాలా పోలికలు ఉన్నాయన్నమాట అండి. ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు మాట చెప్తాను, ముఖ్యమైన మాట. అదేమనగా జకర్యా అనుమానం, దూతకు అవమానం గనుక జకర్యాకు అడమానం. జకర్యా అనుమానం, దూతకు అవమానం కనుక జకర్యాకు కలిగిన శిక్ష అడమానం. జకర్యా ఏం కలిగి ఉన్నాడు మనస్సులో? అనుమానం. జకర్యా అనుమానమే దూతకి ఏమైంది? అవమానం. ఈ అవమానమును బట్టి దూత జకర్యాకి ఇచ్చిన బహుమానమే అడమానం. అడమానం అనగా తనఖా, అడమానం అనగా తాకట్టు. దేవుడే జకర్యా దగ్గర తాకట్టు తీసుకున్నాడు. ఏం తాకట్టు తీసుకున్నాడు? చెవులు, నోరు తాకట్టు పెట్టేసుకున్నాడు. ఎందుకు? నీకు చెవులిచ్చింది విని నమ్ముటకు, నీకు పెదవులిచ్చింది ఆనందించి కీర్తించుటకు. నీవు విని సన్మానింపక, నోరు విప్పి కీర్తింపక, నీవు విని అవమానపు మాటలు మాట్లాడావు కాబట్టి నీకు ఇక మీదట ఏంటి? అడమానం. నీ చెవులు నా కాడ తాకట్టు.
నీ నోరు నా కాడ తాకట్టు. ఎప్పుడు దాకా? నీకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టేదాకా నీకు 40 వారాల శిక్ష. ఎన్ని వారాలు శిక్ష చెప్పండి? ఎన్ని వారాలు శిక్ష? 40 వారాల శిక్ష. ఎలిజబెత్, నీకు 40 వారాల రక్ష. ఎందుకంటే అనుమాన మాట్లాడే ముసలోడు ఇక నీతో ఏం చేయడు, మాట్లాడు. ఇంక ఎవరు ఏం మాట్లాడినా కానీ చెవిలో పడదు. బహుశా ఎలిజబెత్ దగ్గరికి జకరియా వెళ్ళి చెప్పుండుంటాడు. చూసారా, వాక్యం రాయబడి ఉంటుంది, ఎంతసేపు అయినా జకరియా అంట దేవాలయం నుండి బయటికి రాడంటండి. ఏమైపోయింది అని ఆశ్చర్యపడతారు. బయటకు వచ్చి ఏమైంది ఏమైంది మాట్లాడంట, మాట్లాడలేకపోతున్నాడు. బహుశా ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఎలిజబెత్, ఏమయ్యా ఏమైంది? ఏం మాట్లాడలేదు, ఏమైంది? చూసారా, అది ఎలిజబెత్కి ఏం చెప్పండి, ఒక రుజువు. కాబట్టి ఎలిజబెత్ వెంటనే జకరియా మాట నమ్మినందున వెంటనే గర్భంలో ఎవరు పడ్డారు? యోహాన్ పడ్డాడు. 6 మాసములు పరలోకం ఆగింది, చూస్తుంది. 6 మాసాలు అయ్యేసరికి ఎవరి దిగి వచ్చాడు? దేవుని దూత. ఎలిజబెత్ గర్భం ధరించటం వింత విడ్డూరం. కాబట్టి ఎక్కడ 10 మంది నన్ను అవహేళన చేస్తారో, ఎవరు 10 మంది నన్ను నోరెత్తి రకరకాల మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎలిజబెత్ కూడా అందరికీ ఎలాగుందంట, వెలిగా ఉందంట. కన్యక మరియా, నేను గర్భవతిని అని అంటే లోకం రాళ్ళిచ్చుకొట్టుదేమో, నన్ను నిందించుదేమో, అవమానపరచుదేమో అని చెప్పి, వినండి, ఈ మాట విన్న వెంటనే మరియమ్మ మాట చెప్తాను, గమనించండి. మరియా అభిమానం బట్టి వెంటనే విమానం వలె నిదర్శనము కొరకు ఎలిజబెత్ యొద్దకు వెళ్ళి సన్మానం పొందినది. మరియమ్మ అభిమానం దేవుని ఎడల, అభిమానం దూత ఎడల కనుబరచుటను బట్టి వెంటనే విమానంలాగా వెళ్ళిందంటండి. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆ వాక్య రుజువు నిదర్శనము కొరకు ఆమె ఎలిజబెత్ యొద్దకు వెళ్ళి ఏమైంది? సన్మానం పొందినది. అందుకే ఆ సన్మానం ఎలిజబెత్ నోట మనం చూస్తాం. చదువమ్మ పాప, లూకా 1:42 నుండి 45. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నీ గర్భఫలము కూడా ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. చూసారా, ముందే చెప్పేస్తుంది, నా ప్రభువు తల్లి. ఎలిజబెత్కి పుట్టబోయే మరియ గర్భములో ఉన్న పిండము ఎవరంటండి? ప్రభువు. ఎవరంట చెప్పండి? ప్రభువు అంటే కర్త, యజమానుడు. చదువమ్మా. నా యొద్దకు వచ్చుట, నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను, నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే. చూసారా, బహుశా మరి అమ్మ వచ్చి మరి ఏమనిందో మనకు తెలియదు అనుకుందాం. ఒకవేళ మరణాత అని ఉంటుంది. మరణాత అనగానే ఎలిజబెత్ ఆత్మతో పూర్ణురాలైంది.
ఎలిజబెత్ ఆత్మతో నిండగానే ఎలిజబెత్ గర్భము కూడా ఎట్లా నిండిపోయిందండి? దేవుని ఆత్మతో. అందుకే మనం పాడుకుంటాం, అందరం కలిసి పాడుకుందాం, భక్తితో పాడుకుందాం. దైవా మారమ్మో నా తనువున వ్రాలుము దైవాత్మారమ్ము, నా తనువున వ్రాలుము నా జీవమంతయు నీతో నింద జీరివసింపుము. రైట్, చూసారా? ఎలిజబెత్ జీవమంతా పరిశుద్ధాత్మ తండ్రి ఏమయ్యారంట? చేరి నివసించాడు. ఈ క్రమంలో ఎలిజబెత్ అమ్మ జీవమంతా నిండిన కారణాన ఆ పరిశుద్ధాత్మ జీవం ఎవరిలో కూడా వెళ్ళింది? గర్భములో ఉన్న బిడ్డలోనికి కూడా ఎవరు వెళ్ళాడు? పరిశుద్ధాత్మ వెళ్ళి బిడ్డ గంతులు. ఎలిజబెత్ అమ్మా పద్యాలు కీర్తనలు పాడుతుంది, కడుపులో గంతులు, నోట్లో కీర్తనలు. చూసారా? విశ్వాసపరురాలై ఉన్న మరియా ఎవరి వద్దకు వెళ్ళాడు? విశ్వాస దెట్ట అయి ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి రుజువు అందుకుంది, సాక్ష్యం అందుకుంది, కీర్తింపబడింది, సన్మానింపబడింది. పిల్లరా, ఒక నిశ్చయత తాను అందుకుందన్నమాట అండి. ఎవరి దగ్గర చెప్పండి? మాట్లాడాలా? ఎవరి దగ్గర? ఎలిజబెతను భక్తురాలు దగ్గర. అందుచేత వాక్యంలో ఉంటుంది, తీతు పత్రికలో వినండి, మనం భక్తురాండ్రను చేరాల కానీ మత్తురాండ్రను చేరకూడదు. మాట్లాడండి, మనం ఎవరి దగ్గరికి చేరాలా? భక్తురాండ్ర దగ్గరికే వెళ్ళాలా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? మత్తురాలు దగ్గరికి వెళ్ళకూడదు. మత్తురాలంటే ఆ కాలంలో అంట విధవరాండ్రైన స్త్రీలు మత్తులై ఉండి వారు మరి కొండెములాడేవారంటండి, వారు లేని పని మాటలు చెప్పేవారంట. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు మనకు దేవుని యొక్క మాటల ద్వారా స్పష్టముగా తెలియబడుతూ ఉంటాయి అన్నమాట అండి. మరి వాక్యంలో చూద్దాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం గమనించండి. అలాగుననే చదువమ్మా. వృద్ధ స్త్రీలు కొన్ని కత్తెలును. అమ్మలారా, నన్ను తిట్టుకోబాకండే. ఏ స్త్రీలంట? గట్టిగా చెప్పండి, ఏ స్త్రీలంట? గట్టిగా మాట్లాడట్లా. ఏ స్త్రీలంట? వృద్ధ స్త్రీలు. చూసారా? వృద్ధ స్త్రీలు, కొండె కత్తెలు, మిగుల మద్యపానాసక్తులై ఉండగా. చూడండి, కింద రాయబడి ఉంటది, అపవాదులు. ఏం చెప్పండి? కొండె కత్తెలు. ఎవరు చెప్పండి? మాట్లాడండి. ఎవరంట? అపవాదులు. అమ్మా చూసారా? ఎవరంట? కొండెములు పలుకువారు. చూసారా? కొండెములు కొట్టువారు, ఇంకా మిగుల మద్యపానాసక్తులై ఉండగా. ఎవరంటండి? మిక్కిలి మద్యపానాశక్తులు. ఇంకా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. ఇవి దేవుని మాటలు. గమనించండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మరియమ్మ భక్తురాల దగ్గరికి వెళ్ళిందా? మత్తురాల దగ్గరికి వెళ్ళిందా? గమనించండి. ఈవేళ అందరూ మత్తులు. ఎలా మత్తులు? సెల్ ఫోన్ మత్తు, ఫేస్బుక్ మత్తు, ఇంకా షాపింగ్ మత్తు. ఈ మత్తులు ఉన్నప్పుడు భక్తులు ఉంటాయా? భక్తి ఉంటుందా? ఉండదు. వెళ్ళి ఎంతకాలం ఉందంటండి? బాగా చెప్పావు తల్లి, పెద్దమ్మ. అందరూ చెప్పండి, ఎంతకాలం ఉందంట? 3 నెలలు. అంటే అప్పటికి ఎలిజబెత్కి ఎంత వయస్సు?
6 మాసాలు ప్లస్ 3 నెలలే ఉంది, మొత్తం కలిపి ఎంత? 9 నెలలు. ఆమె బిడ్డను ప్రసవించే టైం వచ్చేసరికి దేవుని సంకల్పం చూడండి. శ్రీమంతం అంటే ఏంటి? శ్రీమంతం అంటే ఏంటి? అదిగే చెప్పేది. వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలకు ఏం చేయాలా? శిక్షణ ఇవ్వాలా. అది పోయింది. శ్రీమంతం అంటే భాగ్యవంతురాలు, ధన్యురాలు, అలాగే దీవెన పొందినది అని గుర్తు. కాబట్టి ఎలాగూ దీవెన పొందింది? గర్భ దీవెన అందుకొన్న అమ్మనే ఏమంటారు? అమ్మా, నీవు ధన్యురాలవి, నీవు గొప్పదానివి. ఎందుకు? నీవేం ధరించావు? గర్భము ధరించావు. శ్రీమంతం అంటే భాగ్యం, శుభం, ధన్యత అన్నమాట అండి. అందుచేత ఆ శ్రీమంతంలోకి వెళ్ళి వారిని ఏం చేయాలా? మనం దీవించాలి. అమ్మా, నువ్వు ధన్యురాలవి, నువ్వు గర్భం ధరించావు, నువ్వు ఆస్తిపరురాలవి, నువ్వు భాగ్యవంతురాలవి, దేవుని ద్వారా నీవు దీవెనందుకున్న దానవి. దేవుని బిడ్డలారా, వాక్యం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ మరియు మరియా ఎవరు? భక్తులు. దేవుని భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉండగా ఎవరు వింటున్నారంట? యెహోవా ఆలకించి ఇరువురికి ఏమనన్నారంట? ఆమేన్ అనండి అందరూ ఒకసారి. దేవుడు దీవించాడు, ఇరువురిని దీవించాడు. ఎవరిని దీవించాడు? మరియను దీవించాడు, ఎలిజబెత్ దీవించాడు. వినండి, దేవుని యొక్క సంకల్పం, ఆయన కాల నిర్ణయం, ఆయన ఊహ, ఆయన ప్రయత్నం అమోహం. ఈలోగా 3వ నెల నిండేసరికి, ఎవరి 3వ నెల? మరియమ్మ 3వ నెల నిండేసరికి టైమింగ్ చూడండి, క్రిస్మస్ టైమింగ్. క్రిస్మస్ కాలమందు దేవుని గడియారం ఎంత ఖచ్చితంగా 1 గంట గడియ కూడా తేడా రాకుండా దేవుడు ఎట్లా కార్యం చేస్తున్నారో గమనించండి దేవుని భక్తులారా. అందరూ కలిసి పాడుకుందాం. ఏటివారి ఏటివారినైనా అవునండి, పాట్లందు తండ్రికి అనండి మంగళార్చ. ఎవరికి? పాట్లు, దేవుని పాట్లు. ఈవేళ మన ధ్యానాంశం క్రిస్మస్ పాట్లు. పిల్లరా, దూతను పంపాడు, జకర్యాతో శుభవార్త అందించాడు. నమ్మలేదు, మోగతనం శివుడు. 6వ నెలకి మరియమ్మ గారికి దేవుడు దూత కనపడ్డారు, శుభవార్త అందించాడు. మరియ కొండసీమ ప్రాంతాలకి విమానంలాగా వెళ్ళిపోయింది. వారిరువురు మాట్లాడుకున్నారు. అక్కడ విశ్వాసం బలపరచుకోవటానికి, ఎలిజబెత్ అమ్మ ప్రసూతి అయ్యే కాలానికి మళ్ళా మరియమ్మకి అవమానము కలగకుండా 3వ నెల మరియమ్మ గర్భం, 9వ నెల ప్రసవ దినం ఎలిజబెత్కి దేవుడు ఇంకొక అద్భుతం చేశారు. ఏంటి అద్భుతం అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో మనం యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా మరియవ 3వ నెలలో, ఎలిజబెత్ అమ్మ 9వ నెలలో, యోసేపు నేను ప్రదానము చేసుకున్న మరియకు 3వ నెల అంట. 3వ నెల గర్భవతి అయి ఉన్న మరియను దేవుడే అవమానం నుండి తప్పించడానికి కొండసీమ ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. యోసేపు విషయముల గురించి ఆలోచిస్తూ ఉండగా ఖచ్చితంగా మరియమ్మ 3వ నెలలో యోసేపుతో దేవుని దూత అంటారు. చదువమ్మా. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, మరియమ్మ 3వ నెలలో స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి 3వ నెల ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగినది. గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూసారా, 3వ నెలకి మరియమ్మ నజరేతుకు వచ్చేసింది. రాగానే ఎవరు మరియమ్మను స్వీకరించారు? యోసేపు. సరా 3 నెలలు ఎలిజబెత్ ఇంట భద్రత. 3 నెలల తర్వాత యోసేపు ద్వారా భద్రత. అక్కడి నుండి 6 నెలలు ఎవరు సంరక్షించారు? యోసేపు. ఆమె ప్రసవ దినములు ముగించి కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఉండెను. మీకు తెలుసు, అంటే యేసు ప్రభు జన్మించే వరకు మరియా యోసేపులు కూడుకోలేదు. యోసేపు మరియను భద్రపరిచాడు, అంతే తప్ప ఎరిగి ఉండలేదు. ముందుకెళ్ళిపోదాం. దేని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమనగా, ఇరువురికి దేవుని మహా కనికరము కలిగెను. లూకా సువార్త 1వ అధ్యాయం 58వ వచనం. అప్పుడు ప్రభువు ఎలిజబెత్ విషయంలో ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారు బంధువులు కూడా విని ఆమెతో కూడా సంతోషించిరి. గమనించండి, ఇక్కడ మనం చూస్తే కీర్తనలు 127 3 నుండి 5 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గుర్తుపెట్టుకోండి, ఈ కాలములో పిల్లరా ఏమనుకోబాకండి, గర్భము ధరించటమే ఒక పరమ విధి, ఒక పరమ కృప, ఒక దేవుని కృప, ఒక దేవుని భాగ్యం. పిల్లల తిండి అలవాట్లు, పిల్లల వస్త్రధారణ, పిల్లల అంటే యవనుల వస్త్రధారణ, యవనస్తుల తిండి అలవాట్లు, నిద్ర అలవాట్లు, ఇవన్నీ ఈవేళ గర్భము ధరించుటకు ప్రతికూలముగా ఉన్న విషయాలు చాలా శోకనీయం, చాలా బాధాకరం. అందుకే డాక్టర్లు చెప్తూ ఉంటారు, మన చిన్నప్పుడు పిల్లలు ఫ్రీ డ్రెస్లు వేసుకునేవాళ్ళు, మరి లంగా జాకెట్లు ఓనీలు వేసుకునేవాడు. అంటే వారి ఎదుగుదలకి ఇవి ఏం ఆటంకం ఉండేవి కావు. దేవుడిచ్చే పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలా? దేవుని కొరకు పెంచాలా? దేవుడు మన కుటుంబంలో పిల్లలు పెట్టింది లేక పిల్లలని దయచేసింది తన మహిమ కొరకు పెంచమని, కానీ లోకానికి అప్పగించమని కాదండోయ్, సాతానికి అప్పగించమని కాదండోయ్, సెల్ ఫోన్లకు అప్పగించమని కాదండోయ్, ఈ లోక సంపాద్యం కోసం మీ పిల్లల్ని పెంచండి అని కాదండోయ్. పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలా?
వినండి, ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎవరికి లెక్క చెప్పాలా చెప్పండి? దేవునికి. కాబట్టి బహుశా మా చిన్నప్పుడు మరి మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళు. ఎవరన్నా ఆయన ఏందిరా బాబు ఇట్లా పెరుగుతున్నామని భయపడేవారం. కానీ బహుశా మా తల్లిదండ్రులు ఎవరిని ఉద్దేశించి పిల్లల్ని పెంచాడు? వీళ్ళు దేవుడికి పనికి రావాలా, దేవుడి పని చేయాలా? ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క మహదైశ్వర్యం, దేవుని మహాకృప, దేవుని కరుణా వాత్సల్యమే దేవుడు మనకు దయచేసి బిడ్డలై ఉంటూ ఉన్నారు. అందుకే ప్రతి తల్లి గుర్తుంచుకోవలసిన వాక్యం నిర్గమకాండం 2:9. ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకొని యాకోబేతుతో ఈ మాట అంటూ ఉన్నది, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, నేను నీకు జీతం ఇచ్చేదను. దేవాతి దేవుడు అంటున్నారమ్మా, నీ పిల్లని నీ పిల్లవాడిని నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదను అని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి ఎవరి కొరకు పెంచెను? ఫరో కుమార్తె కొరకు. మనం దేవుని కుమారుని కొరకు యేసు క్రీస్తు ప్రభువుకు అర్పించుటకు పెంచుతూ ఉన్నామా? మరి ఒక వెరీ ఇంపార్టెంట్ వాక్యం రాసుకోండి. ఎఫెసీ 6:4. ఎఫెసీ 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి. అందుకే వినండి, వెరీ ఇంపార్టెంట్. మన పిల్లల్ని పరిచయం చేసేటప్పుడు చేసే పొరపాటు దేవుని కోసమా లోకం కోసమా? లోకం కోసం పెంచారా? మిమ్మల్ని లోకంలో వేసేస్తారు. దేవుని కోసం పెంచారా? దేవుణ్ణి గౌరవిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. దేవుని బిడ్డలారా, జకర్యా యాజకుని వద్దకు దేవమందిరములోనికి గబ్రియేలు దేవదూత దిగి వచ్చి, దేవుని వద్ద నిలిచిండు ప్రధాన దేవదూత దిగి వచ్చి సెలవిస్తూ ఉన్నమాట, జకర్యా నీ ప్రార్థన నెరవేరినది. ఈ మాట విన్న జకర్యా ఏం చేయాలా? ఎగిరి గంతు వేయాలా, ఆనందించాలా, సంతోషించాలా. నా ప్రార్థన కొట్టివేయబడలేదు, నా ప్రార్థన వ్యర్థము కాలేదు, నా ప్రార్థన నిర్వీర్యము కాలేదు అని సంతోషించి, ఆలస్యమైన దేవుడు నా ప్రార్థన విన్నాడు అని ఆనందించకపోగా, దేవుని బిడ్డలారా, జకర్యా అన్న మాట ఇది నాకు ఎలాగూ తెలియనో. దేవుని బిడ్డలారా, మరి లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యను ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. గమనించండి, విశ్వాసులంగా మన జీవితంలో చాలాసార్లు ప్రార్థనలు నెరవేరపోయేసరికే ఆ అంశమును గూర్చి ప్రార్థన చేయటమే మానేస్తాం. ఆలోచించండి, అవునా కాదా? మీ మనస్సుకు మీరే చెప్పుకోండి. కొన్ని ప్రార్థనలు 3 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం, సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, ఇంక విసుగు పుట్టింది. 2 ఏళ్ళు చేసినా కానీ ప్రార్థన ఏమవ్వాలా? నెరవేరలా. వదిలేసి ప్రార్థన ఏం చేయి? తొక్క బొట్టలో వేసి, చెత్త బొట్టలో వేసి. బహుశా జకర్యా ఎలిజబెతులు పెళ్ళైనప్పటి నుండి కొంతకాలం మౌనంగా ఉండి ఇంక ప్రార్థన చేసి 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 ఇంక జకర్యా ముసలోడయ్యేసరికి ఎలిజబెత్ అమ్మ కూడా కనలేని
గర్భం లేక తాను ఇక వృద్ధాప్యం, ఉడికిపోయిన గర్భం వచ్చేసిన కాలాన్న బహుశా ఇద్దరు అనుకుని ఏం చేసుకుని ఉంటారు, ప్రార్థనే మర్చిపోయి ఉంటారు. పిల్లరా, జకరియా ఎలిజబెతులు ప్రార్థన మర్చిపోయినా కానీ ఎవరు ప్రార్థన మర్చిపోలా? దేవుడు ప్రార్థన మర్చిపోలా. ఎందుకంటే వినండి, దేవుడు సమస్తమును కాలానుగుణ్యముగా చెయ్యు దేవుడై ఉంటూ ఉన్నారు. అందుకే యోహాను సువార్తలో మనం పదే పదే చూస్తాం, నా కాలము ఇంకా రాలేదు. పిల్లరా, దేవుడు ఏ కార్యము చేయాలన్నా కానీ ఆయనకేం ముఖ్యం? కాలము ముఖ్యం. దేవుని బిడ్డలారా, అందుకే దైవజనుడు రాస్తున్నాడు. ఎంత తెలిసిన చరణం ఒకసారి పాడుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి. ఆలస్యమైనంత మాత్రమున అవినిరవీరవనవద్దు, ఆలస్యమైనంత మాత్రమున అవినిరవీరవనవద్దు, కాలము పరితో నంబు కాగా ఖచ్చితముగా నీయు నిరవీరును మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. లూకాసు వార్తలో 19 సార్లు ఆనందం, సంతోషం అనే మాట వ్రాయబడుట మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా చూడండి, గబగబ రాసేసుకోండి. లూకాసు వార్త 1:17 రాసుకోండి. అలాగే లూకాసు వార్త మరి 1:28 ఆనందించు మరియా, సంతోషించు, నీవు దైవం వలన కృప పొందితివి. అలాగే లూకా 1:14 ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు సంతోషముతో కేకలు వేసెను. లూకా 1:47 మరియమ్మ నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తున్నది అని ఆర్భటించి దేవుని కీర్తించింది. లూకా 2:10 ఇదిగో ప్రజలందరూ కలుగబోవు సువర్తమానము, శుభవచనం, సంతోషకరమైన వర్తమానం, గుడ్ టైడింగ్స్. లూకా 2:10. లూకా 2:13 నుండి 14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమైన అనిగిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము, శాంతి, సంతోషం, సమాధానం. లూకా 2:20 ఆ మంద కాపరులైన వారు దూత చెప్పినట్లు కనుగొని శిశువును తల్లిని చూచి వారు సంతోషించుడి. లూకా 2:20. లూకా 6:23 నా నిమిత్తం నిందించి అవమానపరచబడినప్పుడు మీరు ఆనందించి సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. లూకా 6:23. నెక్స్ట్ లూకా 10:20 ఆనందించి సంతోషించండి, మీ పేర్లు పరలోక జీవ గ్రంథములో లిఖితమై ఉన్నాయి. లూకా 10:20. నెక్స్ట్ లూకా 10:21 యేసు ఆత్మయందు ఆనందించి పరలోకమందున్న తండ్రిని కీర్తించి, తండ్రి పండితులకు జ్ఞానులకు ఈ వర్తమానముని మరుగు చేసి పసిబిడ్డలకు బాలులకు బయలుపరచితివి గనుక నిన్ను స్తుతిస్తూ ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు ఆనందించుట. లూకా 10:21. పిల్లరా, లూకా 13:17, లూకా 13:17, లూకా 15:6, లూకా 15:9, లూకా 15:23-24, లూకా 15:32, లూకా 19:6, లూకా 19:37, లూకా 24:41, లూకా 24:52-53. సుమారు 19 సంవత్సరాల పైగా, 19 సార్లు పైగా ఈ మాట ఆనందించుడి, సంతోషించుడి,
అని లూకా గారు తన సువార్తలో రాయటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి. దేవుని బిడ్డలారా, యోహాను గురించి దేవదూత పలుకుచు సెలవిస్తున్నమాట. లూకా సువార్త 1:14, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. ఇక్కడ యోహాన్ ఎవరు అంటే నాజీరు చేయబడిన వాడు. ధర్మశాస్త్రం సంబంధించి నాజీరు చేయబడిన వాడు సమాజమునకు వెలిగా, ప్రత్యేకముగా సమాజములో నుండి తన్ను తాను వెలివేసుకోవాలి, వెలిగా ఉండాలి. వినండి, ఇతరులు ఒకరిని వెలివేయటం వేరు, తన్ను తాను సమాజములో నుండి వెలివేసుకోవటం వేరు. నాజీరు చేయబడిన వాడు చేయవలసిన పని ఏంటంటే సమాజము నుండి తన్ను తాను వెలివేసుకోవాలి. చూసారా, ఇతరులు వెలియటం కాదు, తనకు తానుగా దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకొని పిల్లరా లోకులతో సమాజముతో కలవక తాను వేరుగా జీవించాలి. ఈ నాజీరు చేయబడిన వారిని గూర్చి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు. కాసేపు నాజీరు చేయబడిన వారిని గూర్చి మనం 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టి యోహాన్ నాజీరు చేయబడిన ప్రవక్త. అందరూ చెప్పండి, యోహాన్ ఎవరు? నాజీరు అంటే వెలిగా, ప్రత్యేకముగా ఉండుటకు దేవుని ద్వారా నియమింపబడిన ప్రవక్త. నెంబర్ 1, నాజీరు చేయబడిన వారు గర్భములోనే నాజీరు చేయబడిన వారిని మనం చూస్తాం. గర్భములోనే, వారు గర్భములో ఉన్నప్పుడే నాజీరు చేయబడిన వారు 2. మొదటి వారు సంసోను, 2వ వారు యోహాను. సంసోను న్యాయాధిపతులు 13:5 ఇదే విషయాలు రాయబడి ఉంటాయి. యోహాను స్నానమిచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాటలే అక్కడ కూడా రాయబడతాయి. వీళ్ళిద్దరు గర్భములోనే దేవునికి నాజీరు చేయబడిన వారు, దేవుని ద్వారా నాజీరు చేయబడిన వారు. తరువాత ఒక వ్రతము చేసుకొని, ఒక ప్రమాణము చేసుకొని, ఒక దీక్ష చేసుకొని నాజీరు చేయబడి వారు సంఖ్యాకాండం 6:2 చూస్తాం. ఈ నాజీరు చేయబడిన వారు వెలిగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ, చూసారా, నాజీరు చేయబడిన వారు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ప్రతిష్ఠితుడు అంటే ప్రత్యేకింపబడిన వాడుగా ఉండును. అలాగే నాజీరు చేయబడిన వారు తమ్మును తాము పవిత్రముగా పదిలపరచుకునవలసిన వారు. విలాప వాక్యములు 4:7. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు. చూసారా, వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహ కాంతి నీలము వంటిది. చూసారా, అట్టి పవిత్రమైన స్థితి
అట్టి పవిత్రమైన గుణగణములు కలిగి ఉండవలసిన వారే ఈ నాజీరు చేయబడిన వారు. మరి ఒకటి విషయం ఏమనగా, ద్రాక్షారసమైనను మద్యమైనను అనగా మత్తు పదార్థములైనను తమ జీవిత కాలములో వారు సేవింపకూడదు. సంఖ్యాకాండం 6:3. తర్వాత మనం చూసినట్లయితే ద్రాక్షలకు సంబంధించింది ఏది తినకూడదు. ద్రాక్ష పండ్లు కానీ, ద్రాక్ష ఎడలు కానీ, లేక రేజిన్స్ అంటాం, కిస్మిస్ కూడా ఏం చేయకూడదు, తినకూడదు. కాబట్టి ద్రాక్షలకు సంబంధించిన ఏ పదార్థము కూడా వారు సేవించకూడదు. సంఖ్యాకాండం 6:3-4, న్యాయాధిపతులు 13-14. తర్వాత వారు తలను కానీ గడ్డము కానీ గొరిగించుకొనకూడదు. గమనించండి, తలను కానీ గడ్డమును కానీ గొరిగించుకొనకూడదు. గొరిగించుకొనుట వేరు, కత్తిరించుకొనుట వేరు. వినండి, గొరిగించుట కత్తిరించుట ఒకటి కాదు. యూదులైన వారు గీసుకోకూడదు ఏంటి అంటే, ఈ పురుషులకు వస్తే చూసారా, ఈ వెంట్రుకలు అన్నమాట అండి. ఈ వెంట్రుకలు వాళ్ళు పెంచుకొని ఉంగరాలు తిప్పుకుంటారు. అది యూదులకు సంకేతం, అంతేకాని గడ్డం గీసుకోమని కాదు. అర్థమైందా? అంచేది బైబిల్లో ఉంది, గడ్డం గీసుకోవద్దని కాదు, తప్పది. మరి వారు ఏం చేస్తారంటే, మరి ఈ యొక్క పట్టీలు పెంచుకొని ఉంగరం తిప్పుకుంటారన్నమాట. అది గుర్తు, అంతే, దేవుడు గుర్తుకి ఇచ్చాడు. అది ఎవరికి? యూదులకి, మనకు కాదు. ఇవన్నీ మూఢనమ్మకాలు, దయచేసి అపార్థం చేసుకోబాకండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గడ్డం గీసుకునకూడదు, గడ్డం గొరిగించుకునకూడదు. సంఖ్యాకాండం 6:5, న్యాయాధిపతులు 13:5, న్యాయాధిపతులు 16-17. వినండి, సంసోను దెలైలా ఒళ్ళో పండుకున్నాక దెలైలా ఏం చేసింది? గుండు గోకింది. సంసోను ఏమైపోయాడు? బలం పోగొట్టుకున్నాడు. తర్వాత ముఖ్యమైనది, వారు శవమును ముట్టకూడదు. శవమును ముట్టి తమ్ము తాము అపవిత్రపరచుకొనకూడదు. సంసోను ఏం చేశాడు? సింహం కళేబరములో నుండి తేనె తీసుకొని తిన్నాడు. ఏం కళేబరం చెప్పండి? సింహపు కళేబరం. కాబట్టి పార్థవ దేహం, చనిపోయిన దేహాన్ని నాజీరు చేయబడిన వారు ఏం చేయకూడదు? తాకకూడదు. చూసారా, ఆ సింహం చంపాడు. ఇట్లా దవడ చీల్చి సంసోను సింహాన్ని చంపాడు. మరి ఫిలిస్తీన్ల ఊరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికే, జోడియా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికే ఆ సింహపు కళేబరం మీద ఏమున్నాయంట? తేనీగలు, తట్టు కట్టినాయి అంటండి. సంసోను ఏం చేశాడు? సింహం కళేబరంలో నుండి తేనె తిన్నాడు. తేనె తినడం తప్పు కాదు, కానీ ఎక్కడ పట్టిన తేనె తిన్నాడు? శవానికి పట్టిన తేనె తిన్నాడు, అపవిత్రపరచబడ్డాడు. అందుకే బలం కోల్పోయాడు. అర్థమైందండి? ఇవన్నీ మనకు రుజువులు. ఎలాగూ నాజీరు చేయబడిన వారు తమ నాజీరు వ్రతమును వారు కాసేపు తమ జీవితంలో ఉల్లంఘించటను బట్టి ఎలాగూ దేవుని బలమును కోల్పోయాడో వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ జకర్యాను గురించి మంచి మాటలు దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదేమనగా, పరిశుద్ధాత్మతో నిండుకొని వాడని ఉంటాడు ఎప్పుడంటే తల్లి గర్భములో. అలాగే మరి దేవకుమారుని ముందు నడుస్తాడు. మరి ఈ యొక్క యోహాను గారు అనేకులను దేవుని తట్టు మళ్ళిస్తాడు అని యెషయా గ్రంథం 41 మనం చూస్తాం. దూతను అవమానించిన యాజకుడు, దూతను నమ్మిన అబల
అంటే బలహీనురాలై ఉన్న ఒక అమ్మాయి. యాజకుడు అవమానించాడు, కానీ ఎవరు నమ్మారు? ఒక చిన్న కన్య నమ్మిందనమాట అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవదూత పలుకుచున్న ఒక మాట మనం గమనించి ధ్యానం చేసుకుందాం. ఏంటి ఆ మాట అనగా, మరి గబ్రియేల్ దేవదూత, లూకా సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఒక్కసారి ఒక అడుగు జంప్ చేసి 19వ వచనం చూద్దామండి. ఇది మనకు కావాల్సిన వచనం. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును చాలు. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అంటే ఈ మాట దూత మాట, దేవుని మాట. చెప్పండి, ఈ దూత ఎవరి సమక్షంలో ఉంటారు? అందుకే రాయబడిన మాట ఆర్క్ ఏంజల్. ఆర్క్ అంటే ప్రధాన, ఏంజల్ అంటే దూత. గాబ్రియేల్ ఎవరు చెప్పండి? ప్రధాన దేవదూత. దేవుని వాక్యములో 3 దూతల గురించి రాయబడి ఉందన్నమాట అండి. మొదటి దూత మికాయేలు, రెండవ దూత గాబ్రియేలు, మూడవ దూత లూసిఫరు. ఈ 3 దూతలు పేర్లు మాత్రమే రాయబడి ఉన్నాయి. చెప్పండి అందరూ ఒకసారి. మికాయేలు అనండి ఒకసారి. మికాయేలు. రెండవ దూత గాబ్రియేలు, మూడవ దూత లూసిఫర్. మైకెల్ అనగా దేవునికి సమమైన వారు ఎవరు? మైకేల్ దేవునితో సమానముగా ఉండగలవారు ఎవరు అనే పేరు అన్నమాట అండి మైకేల్ అంటే. ఈ మైకేల్ దేవుని యొక్క శక్తిగల దూతగా దేవుని పరాక్రమమును, దేవుని బలమును, దేవుని ప్రసిద్ధతను కాపాడేవాడు. దేవునికి విరోధులపై దండెత్తేవాడు. దేవుని విరోధులైన వారిని యుద్ధము ద్వారా ఓడించి జయించేవారు ఎవరు? మికాయేల్ దేవదూత. రిఫరెన్స్లో రాసుకోండి. ప్రకటన గ్రంథం 12:7-9. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13-21. అలాగే దానియేలు గ్రంథం 12:1. ఈయనేమంటారంటే గొప్ప రాజా కుమారుడు. ఈ మైకేల్ మనకు తెలవద్దు. మోషే దేహము గురించి సాతానుతో వాదిస్తారన్నమాట అండి. ఆ వాదంలోనికి వెళ్ళొద్దు. దూత పేరు చెప్పుకొని ముందుకెళ్ళిపోదాం. రెండవ దూత పేరు గాబ్రియేల్. గాబ్రియేల్ అనగా దేవుడే నా బలము. గాబ్రియేల్ అంటే ఏం చెప్పండి? దేవుడే నా బలం. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలం. చూసారా, మీరు ఆనందించడం వలన బలం పొందుదురు అంటారు ప్రవక్త. ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథం 8:15-26. దానియేలు గ్రంథం 9:20-27. ఈ గాబ్రియేల్ ఎవడనగా దేవుని వర్తమానములు అందించే దూతగారు. ఎవరండి? దేవుని వర్తమానములు అందించే దూత. దైవ స్వప్నములు యొక్క భావం తెలియచేసే దూత. అలాగే ఈ దేవదూత దేవుని సమాచారమును అందించే దూత.
మూడో వాడు ఉన్నాడు, ఈడు దుష్టుడు. ఎవడు ఈడు? లూసిఫర్ గాడు. ఈయన్ని కారు అనకూడదు. ఎవడండి ఈడు? లూసిఫర్ గాడు. మికాయేలేమో, వినండి వినండి వింత, మికాయేలేమో, దేవా నీకు సమానమైన వాడెవడు అంటే లూసిఫర్ ఏమంటాడు? నేను దేవునితో సమానముగా ఉండాలా. చెప్పండి, ఏమనుకుంటాడు చెప్పండి? నేను దేవునితో సమానముగా ఉండాలా. వీడి పేరు వాక్యములో వేకువ సుఖ, అంటే స్టార్. వీడు చక్కనోడంట అండి, అందమైనోడంట. చూసారా, వీడి అందం బట్టి వీడికి కుళ్ళు పుట్టింది. చూసారా, కాబట్టి సహజంగా అందగత్తెలకి గర్వం ఉంటుంది అన్నమాట. ఈ దూతను గురించి మనం రాయబడి ఉంటుంది అన్నమాట. ఏమని అంటే, ఇంటికి వెళ్ళి చదువుకోండి, ముందుకు వెళ్ళిపోదాం. చాలా వాక్యం ఉంది. యెషయా గ్రంథం 14:12-15, అలాగే యెహెజ్కేలు గ్రంథం 28:12-19. పిల్లరా, ఈ యొక్క దేవదూత ప్రధాన దూత, కెరూబు, అధికారము గల దూత. కానీ దేవుని మీద ఏం చేసిందండి చెప్పాలా? ఏం చేసింది? తిరుగుబాటు. అందరూ చెప్పండి, దేవుని మీద ఏం చేసింది? తిరుగుబాటు. అందుచేత పరలోకము నుండి ఈ దేవదూత ఏం చేయబడింది? పాడాద్రోయబడింది. వినండి, తిరుగుబాటును బట్టి పొరపాటైంది. పొరపాటే పడిపోవుటకు కారణమై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ గాబ్రియేల్ దేవదూత అందించే శుభవార్త ఇందాక చదువుకున్నాం. నేను గాబ్రియేలును, ఎవరి వద్ద నిలుచుండే దేవదూతనో ఎప్పుడు అందరూ ఒకసారి? దేవుని వద్ద. కృప అంటే దేవుడు కనుబరిచే అత్యధికమైన ప్రేమ, దేవుని కృప. రెండవది మనం చూసినట్లయితే లూకా సువార్త 1:13, మరి అతనికి యోహాన్ అను పేరు పెట్టుదువు అని జకర్యా గారికి తెలియజేస్తారు. ప్రభు విషయంలో నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పి మరియమ్మ గారు తెలియజేస్తారు. మూడో అంశం చూసినట్లయితే జకర్యా భయపడతారు, మరియమ్మ గారు భయపడతారు. పిల్లరా, జకర్యా భయపడి ఆందోళన చెందితే మరియమ్మ గారు వినండి, ఆ మాటకు తొందరపడి 29 ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, చూడండి ఎంత వ్యత్యాసమో చూడండి. జకర్యా భయపడి ఇది ఎలాగు జరుగునో అని అంటే, మరియమ్మ గారు భయపడి ఈ శుభవచనము ఏమిటో, ఏంటి దూత నాకు శుభవచనం అందించుటలో అంతరార్థమేంటో అని మరియమ్మ ఏం చేస్తుందంట? ఆలోచిస్తుంది. ఏంటబ్బా, నేను చిన్న అమ్మాయిని, యవ్వనురాలని, కన్యకని, దూత ఎందుకు వచ్చారు? దూత నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ దూత దర్శనం వెనకాల ఏముంటుందో? లూకా 1:15, లూకా 1:32. తర్వాత వీరిరువురు నాజీరు చేయబడిన వారని పలికిన పలుకు, లూకా 1:15, లూకా 1:31. అలాగున దేని బిడ్డలారా, ఇది ఎలాగు సాధ్యం అని జకర్యా అడిగాడు. అలాగే మరియమ్మ గారు కూడా అడిగాడు. జకర్యా అడుగుటను బట్టి జకర్యా శిక్షించబడ్డాడు. మరియమ్మ గారు అడగటం బట్టి మరియమ్మ శిక్షింపబడ్డాడు, లేక శిక్ష పొందాడు. లేకపోతే అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నిన్ను కమ్ముకొనును, కాబట్టి పుట్టబో శిశువు గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును. అక్కడేమో జకర్యాకి శిక్ష తప్పలా, ఇక్కడేమో మరియమ్మ గారికి శిక్షణ తప్పలా. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్షణ అంటే బోధన, శిక్ష అంటే
పనిష్మెంట్, శిక్షణ అంటే టీచింగ్ అనమాట. అక్కడేమో జకరియా గారిని మోగతనంతో సెవిడితనంతో దూత ముత్తాడు. ఇక్కడేమో ఎలాగు జరుగునో దేవదూత చిన్న బిడ్డకి ఏం చేస్తున్నారండి, యవనరాలికి శిక్షణ ఇస్తూ ఉన్నారన్నమాట అండి. తర్వాత వీరిరువురిని బట్టి నీకు ఆనందం సంతోషం అని సెలవిస్తున్నాడు. ఇద్దరిని బట్టి వీరిద్దరికి ఏంటంటండి చెప్పండి, ఆనందం సంతోషం. తర్వాత మనం చూసినట్లయితే వీరిరువురు కూడా పాత నిబంధన ప్రవచన నెరవేర్పులు అయి ఉన్నారు. వీరిద్దరూ కూడా పాత నిబంధనలో ప్రవచనాలు ఏం చేయడానికి వచ్చారు చెప్పండి, నెరవేర్చడానికి వచ్చారనగా ప్రవచనముల యొక్క నెరవేర్పు. ముగించుకుందాం. ముఖ్యమైన ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. అది ఏంటి? అందరూ మీ బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 4 వచనములు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరుషుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము. అరణ్యములో కేకలు వేయువాడు. నంబర్ 1, అరణ్యములో కేకలు వేయువాడు. అందరు చెప్పండి. ఎవరు చెప్పండి? యోహాన్ అరణ్యములో కేకలు వేయువాడు. అందరు చెప్పండి. యోహాన్ ఎవరు చెప్పండి? అరణ్యములో కేకలు వేయువాడు. చదువమ్మా. అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. నెక్స్ట్. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, ఒంటె రోమముల వస్త్రం అంటే ఒంటె చర్మమును వస్త్రముగాను, మొల చుట్టూ తోలు దట్టియు, మొలు చుట్టూ లేక మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చాలు. 4 విషయాలు. ఎందుకు వాయిదాలు ఏముంటాయి? వాయిదాలు 2 విషయాలు. ఎందుకు యోహాన్ మోగతనముతో సెవిడితనముతో మోతబడ్డారు? నంబర్ 1, ఎలిజబెత్ గర్భం, బేతనియా సమాధి గర్భం. ఇవి వాయిదాలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాదు, వాయిదా వేసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఈ విషయాల కోసం. నంబర్ 1, ఎడారిలో నివసించువాడు. నంబర్ 1 ఎవరు చెప్పండి? ఎడారిలో నివసించువాడు. నెంబర్ 2, ఒంటె రోమమును వస్త్రముగా ధరించువాడు. నెంబర్ 3, మొల చుట్టూ తోలు దట్టియు ధరించువాడు. నెంబర్ 4, మిడతయు లేక మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఎందుకు ఈ 4 యోహాను గారు చేసేవాళ్ళు? ఎందుకు ఎడారిలో ఉన్నాడు? ఎందుకు తోలు దట్టి కట్టుకున్నాడు? ఎందుకు మొల చుట్టూ మరి ఆ తోలు కట్టుకున్నాడు? ఎందుకు మిడతలు తేనె తిన్నాడు? ఎందుకు అన్నం సాంబార్ పలావ్ బిర్యానీ తినలా? ఎందుకు మనలాగా కాటన్ బట్టలు, పట్టు బట్టలు, లెనిన్ బట్టలు వేసుకోవాలా? పిల్లరా, ఎడారిలో ఉండుటకు గల కారణమేమనగా ఏలియా ప్రవక్త ఎడారిలో వాసము చేసిన ప్రవక్త. ఏలియా శిష్యుడు ఎలీషా పట్టణాల్లో పరిచర్య చేసిన ప్రవక్త. అపోస్తులలో మనం చూస్తే పేతురు ఇశ్రాయేలీయులైన వారి కొరకు పంపబడిన ప్రవక్త లేక అపోస్తులుడు, పౌలు అన్యుల కొరకు పంపబడిన అపోస్తులుడు. ఒక్కొక్కరి ఉద్యోగాలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి. అందరి ఉద్యోగాలు చెప్పండి ఒక్కటి కాదు. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏలియా వలె ఎక్కడ వాసం చేసేవారంటండి?
ఎడారుల్లో అరణ్యాల్లో వాసం చేసేవాడు. ఇందాక మీకు చెప్పాను, నాజీరు అంటే ప్రజల మధ్య మమేకము కాక, యోహాను గారు సమాజములో మసలక ఏకాంగిగా ఒంటరిగా ప్రత్యేకంగా ఎక్కడ నివసించేవారంట? ఎడారిలో, అరణ్యములో. కాబట్టి ఈ లోక సంబంధమైన ప్రతి యోగమును, ప్రతి సంతోషమును, ప్రతి సుఖమును, ప్రతి విందును, ప్రతి ఉబలాటమును త్యాగము చేసి, వినండి, బైరాగిగా యోహాను గారు ఎక్కడ మసిలేవారంట? అరణ్యములో. పిల్లరా, అరణ్యములో ఏకాంతంగా సమాజములో దేవుని మాట వినపడదు. ఈ సమాజములో ఉన్న అల్లరిని బట్టి, సమాజములో ఉన్న అహంకారమును బట్టి దేవుని స్వరం వినటం కష్టం. కాబట్టి ఈయన దేవుని స్వరం ఎక్కడ వినేవాడంటండి? ఎడారిలో, అరణ్యములో. అందుకే మనం చూస్తే అరణ్యములో ఇశ్రాయేలు వారికి దేవుడు తన స్వరం 40 ఏళ్ళు వినిపిస్తారు. అరణ్యములో మోషేతో దేవుడు మాట్లాడతారు. కాబట్టి అరణ్యవాసము, అరణ్య విద్యాలయము అంటారు అన్నమాట అండి బోధకులు. కాబట్టి దేవుని బిడ్డలారా, అరణ్యములో దేవుని వాసము కొరకు, అరణ్య సహవాసము కొరకు అరణ్యవాసము చేసేవారు. రెండవది, ఒంటె రోమము అనేది త్యాగమునకు నిదర్శనం. ఎలాగంటే మలాకి 4:5-6 వచనాలలో రాయబడుతుంది. అలాగే 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకటి చదువుకుందాం, టైం అయిపోతుంది, స్పీడ్గా వెళ్దాం. 2వ రాజులు 1:8. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొని వాడని ప్రత్యుత్తరమిచ్చెను. గమనించండి, ఏలియా ప్రవక్త కూడా గొంగిలి ధరించుకొని. కాబట్టి ఈ గొంగిలి సుఖం ఇచ్చేది కాదు. ఈ గొంగిలి ఎప్పుడు ఒంటికి దురద పుట్టించేదంట. అందుకు ఒంటి సుఖమును కోరక ఒంటికి నిత్యము వారు శ్రమ, ఒంటికి నిత్యం వారు ఇబ్బంది కోరుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒంటె రోమము ఎట్లా ఉంటుంది అంటండి? వినండి, ముతకగా ఉంటుంది. ఈ ముతక వస్త్రము ధరించి యోహాను గారు సుఖముగా జీవింపక ఎట్లా జీవించారంటాక ముతక జీవితం జీవించాడు. వినండి, మనం సుఖ జీవం కోరుకుంటామా, ముతక జీవం కోరుకుంటామా? మనం ఎంత సుఖంగా అంత సుఖం కోరుకుంటాం. మన పితరులు చూడండి, ముతకగా జీవించేవారు వారు ఎక్కువ కాలం బతికేవాళ్ళు. మనమేమో మెత్తగా జీవిస్తాం, తిత్తులాగా జంపు జిలాని అనమాట అండి. చూసారా, ఈ లోకములో ముతక జీవితం మంచిదా, మెత్తని జీవితం మంచిదా? మీరు నిర్ణయించుకోండి, ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి యోహాను గారు సుఖమును, సౌఖ్యమును, విలాసమును విసర్జించి లోకములో ఇచ్చు వైభోగము త్యాగము చేసి దీనునిగా దేవునికి తను తాను సమర్పించుకొని, పిల్లరా, తన్ను తాను త్యాగం చేసుకొని దేవుని సిలువనెత్తుకొని, పిల్లరా, సున్నితంగా ఎంతో నిరాడంబరముగా జీవించిన ప్రవక్త, ఈ లోక ఐశ్వర్యములను ఏమీ కోరక జీవించిన ప్రవక్త ఎవరు చెప్పండి? యోహాన్. ముగించేసుకుందాం. ఆయన మిడతలు అడివి తేనె ఎందుకు తినేవారంటే, పిల్లరా, అది అరణ్య ఆహారము. దేవుని వాక్య ప్రకారము ఈ మిడతలు తినకూడనివి కాదు, తినవచ్చు అంటుంది. లేవియకాండం 11:22. లేవియకాండం 11:22 త్వరగా చదివేసుకుని ముందుకు వెళ్ళిపోదాం.
నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. అండర్లైన్ చేసుకోండి. ఏం చెయ్యొచ్చు? తినవచ్చును. నేత మిడత కానీ చిన్న మిడత కానీ ఆకు మిడత కానీ మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చు. మీ మీనులో రాసుకోండి. అందుచేత మిడతలు తినేవారంట. పిల్లరా, ఆయన యొక్క తగ్గింపునకు ఆహారములో కూడా తగ్గింపు, నివాసములో తగ్గింపు, వస్త్రధారణలో తగ్గింపు, ఆహారములో తగ్గింపు, దీనత్వం. కాబట్టి సామాన్య ఆహారం తినేవారంటండి. మరియు దేవుని మీద ఆహారము కొరకు ఆధారపడేవారే కాక వంటింటి కోసం, వంటింట్లో కోసం, హోటళ్ళ కోసం, మసాలాల కోసం ఆహారమే కొంతమందికి పరమధ్యేయం. అందుకే దేవుడు అంటారు, వారి కడుపే వారికి దేవుడు. అందరూ చెప్పండి, మన కడుపు ఈవేళ మనకేంటి? దేవుడు. ఇక్కడ ప్రభు యొక్క జన్మ, యోహాను గారి యొక్క జన్మ మనం గ్రహిస్తూ, మరి ఈవేళ ఎలాగున యోహాను గారు పరలోక సంకల్పం నెరవేర్చుటకు భూలోకానికి వచ్చారో, యేసుక్రీస్తు ప్రభు పరలోక తండ్రి దివ్య ఉద్దేశ్యము సిద్ధింపచేయడానికి వచ్చారో మనం ఆలోచిస్తూ, ఈ క్రిస్మస్ కాలమున మన జీవితంలో కూడా ప్రభు దయా సంకల్పం ఆయన చిత్తము గ్రహించి అలా జీవించగల కృప మనందరికీ యేసయ్య దయచేయును గాక.